ఈ ఆలయాల దగ్గర భలే విచిత్రమైన పెత్తనం ఉంటది. ఎవరికి వాళ్ళు అంతా మా వల్లనే గుడి నడుస్తోంది అన్నటువంటి రూట్‌లో ఇప్పుడు ఒక శాఖ అది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గుడి నడుస్తది. ఈవెన్ వాళ్ళ సొంతం కాదది. భక్తుల యొక్క సొంతం. వాళ్ళు అక్కడ ధర్మకర్తృత్వం చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఓనర్‌షిప్ వ్యవహరిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్ అవసరమైన టైంలో సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళని దర్శనానికి తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళు గనక ఆపారనుకోండి, అసలు మీ బందోబస్తు చేస్తోంది మేమైతే మీరు మమ్మల్ని ఆపుతారా, మా కుటుంబాలను ఆపుతారా అంటూ గొడవలు జరిగిన సందర్భాలు చూశాను నేను. ఒక రిపోర్టర్‌గాను చూశాను. అంతకుముందు ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తగా కూడా చూశాను అక్కడ. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ వోళ్ళు, వాళ్ళ తరపునోళ్ళని ఎవరినో బంధువుల్ని దర్శనానికి పంపిస్తారు. అప్పుడు వాళ్ళని ఆపితే కరెంట్ ఇచ్చేదే మేము, మీరు ఆపుతారా, మా కుటుంబాలను ఆపుతారా అని జరిగినటువంటివి చూసా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏదన్నా వచ్చిందా? మన దుర్గగుడిలో కరెంట్ కట్‌కి సంబంధించి ఓ పక్కన దుర్గగుడి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంటే, ఆ ప్రొడ్యూస్ చేసిన బిల్లు పోను మిగతా దానికి ఇవ్వండి అంటే, లేదు లేదు మీరు ముందు డబ్బులు కట్టేయండి 3,00,00,000 అని చెప్పి కట్టలేదని చెప్పి కరెంట్ కట్ చేయడం అంటే అంతకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే అదేమి ఈవో గారి సొంత ఆస్తి కాదు, ఇదేమి సూపరింటెండెంట్ గారికి సంబంధించినటువంటి సొంత ఆస్తి కాదు. కరెంట్ డిపార్ట్మెంట్ 2 ప్రభుత్వ శాఖలే సమన్వయం చేసుకుని మాట్లాడుకోవాల్సింది కాస్త రచ్చ అయింది. చివరికి కట్ చేయడం 15 నిమిషాలే కట్ చేశారని మంత్రి గారు చెప్తారు, 3 గంటల పాటు కట్ చేశారని అక్కడోళ్ళు చెప్తారు. ఓవరాల్గా ఇది భక్తుల్లో మాత్రం ఆగ్రహం, అసహనం వ్యక్తమైంది. ఆ రోజున మనం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఏడీని సస్పెండ్ చేయడం అనాలా, లేకపోతే సరెండర్ చేయడం చేసుకొచ్చారు వాళ్ళకి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ కార్పొరేట్ సిస్టమ్కి. తద్వారా ఒక నిర్ణయం తీసుకున్నారు, కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల మధ్యన సమన్వయం, అది వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ప్రభుత్వానికి అది సంబంధం లేదన్నటువంటి సంకేతం అయితే ఇచ్చుకొచ్చారు. అలాంటి వాటిట్లో అంటే దుర్గగుడి అమ్మవారికి సంబంధించినటువంటి సేవలకి విఘాతం కలిగించడమే కదా అక్కడ. ఏ గబక్కన కరెంట్ కట్ అయిందంటే వెంటనే ఆన్ చేస్తారు, కావాలని కట్ చేస్తే ఎట్లా చేస్తారు అక్కడ. కాబట్టి ఈ తప్పుకి సంబంధించినటువంటి ప్రాథమిక శిక్ష అయితే పడింది. భవిష్యత్తు ఏంటో చూడాలి.